హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కుటుంబానికి చాలా స్పెషల్ డే. మా చిన్ని ప్రిన్సెస్ తేహాన్షికి పేరు పెట్టే ఫంక్షన్ను కాళహస్త్రికి వచ్చి జరుపుకున్నాం. చాలా రోజులుగా ప్లాన్ చేసిన ఈ రోజు చివరికి వచ్చేసింది. అందుకే మార్నింగ్ 5కి లేచి అందరం బయలుదేరిపోయాం. శ్రీకాళహస్తికి చేరుకొని అక్కడ టికెట్స్ తీసుకొని అభిషేకం చేయించుకొని మా పాపకి పేరైతే పెట్టాం. మార్నింగే బయలుదేరాం కాబట్టి మాకు సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఈ వ్యూ చాలా బాగా నచ్చింది మా అందరికైతే. అలా శ్రీకాళహస్తిలో నామకరణం అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నాం తిరుపతిలో. అందరం కలిసి చిన్న క్యూట్ ఫంక్షన్ హాల్ తీసుకొని తేహాన్షికి పేరు పెట్టే వేడుకను అందంగా సెలబ్రేట్ చేశాం. తేహాన్షిని క్యూట్ స్మైల్స్తో హాల్ మొత్తం లైట్ అయిపోయింది. మేమందరం ఆమెను చూసి ఎంత చక్కని బేబీ అని అనకుండా ఉండలేకపోయాము. మేము డెకర్ని సింపుల్గా బట్ ఎలిగెంట్గా ప్లాన్ చేశాం. ఇక్కడ వాళ్ళ నాన్న, నేను తేహాన్షి హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం. తేహాన్షి పాప అయితే ఎక్కడ తగ్గలేదు, తను ఫుల్ యాక్టివ్గా ఉంది. ఈ పేరుతో మా జీవితం కొత్తగా వెలిగిపోయింది. వెల్కమ్ టు ది వరల్డ్ అవర్ లిటిల్ ప్రిన్సెస్ తేహాన్షి పాప. జీవితంలో కొన్ని రోజులు ఎప్పటికీ మన హృదయంలో నిలిచిపోతాయి. అలాంటి రోజు ఇదే. మా చిన్ని తేహాన్షి పాప పేరు పెట్టిన రోజు. మా తేహాన్షి పాప లైటింగ్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణం మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అమ్మా నాన్నగా మేము ఆ క్షణంలో గర్వంగా ప్రేమతో ఒకరికొకరు చూసుకున్నాం. మేము ఈ మూమెంట్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ వాళ్ళ నాన్న తేహాన్షి పాప ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తున్నారు. ఇక్కడ మేము ముగ్గురం కలిసి కేక్ కట్ చేసాం. తేహాన్షి పేరు రివీల్ చేసాం. మా తేహాన్షి పాపని అందరూ బ్లెస్ చేయండి. అలా మా చిన్న పాప అయితే మాకు బాగా సహకరించింది. కేక్ పైన తేహాన్షి అని రాపిచ్చి కేక్ కట్ చేసేసాం. మా ప్రేమతో పెట్టిన పేరు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక్కడ తేహాన్షి వాళ్ళ మామయ్య అయితే తనని ఎత్తుకొని ఆడిస్తున్నారు. తేహాన్షి వాళ్ళ మామయ్య దగ్గర అయితే చాలా బాగుంటుంది. అస్సలు ఏడవదు. వాళ్ళ మామయ్య బాగా చూసుకుంటారు. చూడండి తేహాన్షి పాప వాళ్ళ మామయ్యని ఎలా చూస్తుందో. చాలా బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు. చాలా అందంగా ఉంది ఈ మూమెంట్ అయితే. ఎంత బాగా ఆడిస్తున్నారో వాళ్ళ మామయ్య అయితే. అలా తేహాన్షి నేమ్ని అయితే రివీల్ చేసేసాం. ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న ఎంత బాగా ఆడిస్తున్నారో. వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం తేహాన్షి అంటే. చాలా బాగా చూసుకుంటారు తేహాన్షిని. ఇక్కడైతే మా పాప చూడండి ఎంత అందంగా క్యూట్గా చూస్తుందో. ఇక్కడైతే బెలూన్స్ అన్ని పైకి వేస్తుంటే అలా చూస్తూ ఉంది. ఫుల్ నిద్రకొచ్చేసింది మా పాప. అయినా ఆడుతుంది. ఏంది ఈ బెలూన్స్ అన్ని నా దగ్గర వేసారని చెప్పి చూస్తుంది. చాలా క్యూట్గా చూస్తుంది మా పాప అయితే. ఇక్కడైతే నేను తేహాన్షిని కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నా, కూర్చుంటుందేమో అని చెప్పి. మా పాప అయితే అసలు ఏడవనే లేదు. మార్నింగ్ 5కి లేచింది, నైట్ 9 వరకు మేల్కొని ఉండింది. అసలు ఏడవలేదు. ఫుల్ బాగా కోఆపరేట్ చేసింది ఫంక్షన్కి అండ్ నామకరణంకి. అలా మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. మేము కూడా ఎంజాయ్ చేసాం. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని ఎప్పటికీ మర్చిపోలేము మా జీవితంలో అయితే. అప్పటికే తను చాలా అలసిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.